అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రెబెల్ గౌడ్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో జనవరిలో మొదలు పెట్టాల్సిన మూవీ స్పిరిట్. ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లోనే కాదు, కామన్ ఆడియన్స్ లో కూడా ఉంది. అలాంటి కటౌట్ కు ఇలాంటి డైరెక్టర్ తోడైతే బాక్స్ ఆఫీస్ లో రప్పాని ఆ రేంజ్ లో వసూళ్ల వరదొస్తుంది. అసలు కథే అవసరం లేదు, సీన్స్ బాగుంటాయి అన్న మొండి ధైర్యంతో మొండిగా ముందుకెళ్లే దర్శకుడికి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే నాన్ వెజ్ డైనోసార్ కి వెజ్ డైనోసార్ దొరికినట్టే. అలాంటి ఈ కాంబినేషన్ సెప్టెంబర్ 22న కుదిరబోతోంది. అప్పుడే స్పిరిట్ షూటింగ్ మొదలు కాబోతోంది. అంతేకాదు వచ్చి రాగానే 6ల మీద 6లు కొట్టే పవర్ ప్లే లాగా స్పిరిట్ ఫస్ట్ షెడ్యూలే 55 రోజులు ఉండబోతోంది. సందీప్ ప్లానింగ్ మతిపోగొట్టేలా ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ ని బాహుబలి రెబల్ గాడ్ గా మార్చింది సాహు. సలార్ కల్కిలో తన పాత్ర ఎంత గొప్పగా ఉన్నా అసలు ప్రభాస్ కటౌట్ కి తగ్గ పాత్రలంటే బాహుబలి, మిర్చి, ఛత్రపతినే. ఏ మూవీ ఎన్ని వందల కోట్లు రాబట్టింది, పాన్ ఇండియా లెవెల్లో ఇంకేది సెన్సేషన్ క్రియేట్ చేసిందనే లెక్కలు పక్కన పెడితే ఛత్రపతిలో ఒక్క ఫైట్ సీన్ చాలు ఆడియన్స్ పిచ్చెక్కిపోవడానికి. తర్వాత మిర్చిలో మగతనం చూపించే ఫైట్ సీన్తో అప్పటి వరకు సినిమా ఒక మూడ్లో ఉంటే ఆ ఫైట్ సీన్తో నరాలు తెగిపోయేలా పరిస్థితి మార్చేశారు. కట్ చేస్తే బాహుబలిలో క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ నిజంగా లార్జర్ దాన్ లైఫ్ అనిపించింది. కాకపోతే వీటన్నింటిలో ఎక్కువ ఎమోషన్, తక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అలా కాకుండా ఎమోషన్కి తగ్గట్టే బ్యాక్ టు బ్యాక్ లాంటి సీన్లు పడితే సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ నుంచి ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చేస్తే చూడాలనిపిస్తుంది. రెబల్ గార్డ్ ప్రభాస్ ఫైట్ చేస్తే కన్నుల పండగలా ఉంటుంది. అన్నీ తెలిసి ఆ కటౌట్ని ఎవరూ సరిగా వాడలేదనే కంప్లైంట్ ఉంది. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడి చేతిలో పెడితే పిల్లి కూడా పులవుతుంది. అలాంటిది ఏకంగా డైనోసారే తనకు దక్కిందంటే ఇక రాక్షస బలుల యుద్ధమే. అర్జున్ రెడ్డిలో డాక్టర్ని మోస్ట్ వైలెంట్గా చూపించిన సందీప్ రెడ్డి వంగ రిచ్ స్పాయిల్ కిడ్ని గ్యాంగ్స్టర్స్కి అమ్మ మొగుడ్లా చూపించాడు. అలాంటిది ప్రభాస్ని పోలీస్ పాత్రలో చూపిస్తున్నాడంటే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. సెప్టెంబర్ 22న స్పిరిట్ మూవీ లాంచ్ కాబోతోంది. కాకపోతే అదే రోజు నుంచి వరుసగా 55 రోజుల లాంగ్ షెడ్యూల్ని సింగిల్ డే గ్యాప్ లేకుండా ప్లాన్ చేశాడు సందీప్. అదే నిజమైతే మొదటి షెడ్యూల్లోనే 55 రోజులు పెడితే మొత్తం మూవీని 4-5 షెడ్యూల్స్లోనే పూర్తి చేస్తాడా అన్న క్యూరియాసిటీ జనాల్లో పెరిగింది. 2026 ఎండ్లోనే ఈ మూవీ వచ్చేలా గట్టిగానే ప్లానింగ్ మార్చేస్తున్నట్టు తెలుస్తోంది.